దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గానికి గాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించుకోగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ తమ బలాన్ని నిరూపించుకోగా ఎలాగైనా ఆదిలాబాద్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసులకు అవకాశం ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ లంబాడ వర్గానికి చెందిన అభ్యర్థిపై దృష్టి సారించింది. 23 మంది అభ్యర్థులు ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిలో ఫైనల్ గా 3 పేర్లు మనకు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీలన్నీ అన్ని ఎన్నికలపైన దృష్టి సారించిన అందులో భాగంగానే తెలంగాణలో కూడా రాజకీయంగా వేడి కొనసాగుతుంది మనం చెప్పవచ్చు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి వస్తే మాత్రం ఇక్కడ ఈపాటికే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది, గోడం నాగేశ్వరిని ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ ఆత్ర సక్కును ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిట్టింగ్ బీజేపీ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకునే ఉద్దేశం కొద్ది గత 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల శంకరావును కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవేలి గ్రామంలో అతను లోక్సభ ఎన్నికల శంకరావుని పూరించాడు. అంతేకాకుండా మంత్రి సీతక్కను ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఇచ్చి గత 4 నెలల నుంచి కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి సన్నాహక సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా మాజీ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడం ఉద్దేశం కొద్దీ వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అంతేకాకుండా ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా మొన్ననే సీఎం సమక్షంలో జాయిన్ అయ్యాడు. దీంతో కాంగ్రెస్ కూడా బలోపేతంగా అయింది. అయితే బీజేపీ పార్టీ సిట్టింగ్ స్థానంలో బీజేపీలో కూడా గోడం నాగేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని రావడంతో బీజేపీ పార్టీ కూడా అంత ఏకాభిప్రాయంతో లేదని మనకి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఈ స్థానాన్ని సాధించాలని ఉద్దేశం కొద్దీ బలాబలాలు పరిశీలిస్తూ ఇక చూస్తున్నారు. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 23 మంది అభ్యర్థన కోసం పెట్టుకున్నారు, ఎంపీగా పోటీ చేయడం కోసం పెట్టుకున్నారు. కానీ ఇలా చివరిగా 3 మాత్రం ఫైనల్గా అయింది. ఒకటి బొజ్జు పటేల్, ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే, మరియు ఇంకోటి డాక్టర్ సుమలత రిమ్స్ వైద్యురాలు, ఆమె ప్రజాసేవ చేస్తుంటుంది. మళ్ళీ అంతేకాకుండా మూడో వ్యక్తి అయిన ఆత్రం సుగుణ, ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగురాలు, కళాకారులు, ఉద్యమకారులు ఈమె బాగా పనిచేసింది. అక్కడ గోండు సమాజాన్ని ఏకతాటి చేయడానికి ఈమె ఎంతో ప్రయత్నం చేసింది. ఉపాధ్యాయులు, ఈమె ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆమె రాజీనామా చేసి ప్రచారం పాల్గొంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆమె రాజీనామా చేసి మొన్ననే బొజ్జు పటేల్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమెను కాంగ్రెస్లో జాయిన్ చేసిండ్రు. రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొంటుంది కాబట్టి ఈమెకు టికెట్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి బాగా ఆలోచించి దాన్ని అన్ని సర్వేలు అవన్నీ తెప్పించుకున్న తర్వాతనే సీటు కేటాయిస్తారని తెలుస్తుంది. మనం అభ్యర్థి ప్రకటించేంత వరకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు గెలుస్తారని మనము చెప్పలేని పరిస్థితి అయితే ఉంది మనకి ఇప్పుడు. ఇది ఆదిలాబాద్ యొక్క పార్లమెంట్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.